చాలా ఊళ్ళల్లో మంచినీళ్ళ పైపులు మురికి కాలువల పొంటే పోతుంటాయి. అప్పుడప్పుడు పైపులు లీక్ అయ్యి మంచినీళ్ళకు బదులు మురికి నీళ్ళే వస్తుంటాయి. నడుమ ఓ ఊళ్ళే గలీజ్ నీళ్లు తాగి శీతం మంది దాఖలా పడ్డారు. తాగే నీళ్లు నీట్గా ఉండాలి, కచరా పడ్డ నీళ్లు తాగితే లేనిపోని రోగాలు వస్తాయి అన్నట్టు గీ ఊళ్ళో చూడుర్రి, నల్ల తిప్పితే నీళ్ళతో కలిసి ఏమేమి వస్తున్నాయో. ఆహా అగ చూడరి రొయ్య పిల్లలు ఎట్లా ఈత కొడుతున్నాయో నీళ్ళల్లా. బకెట్ల రొయ్య పిల్లలు తాగుతాండ్రు కావచ్చు అనుకునేరు. అది కాదు ముచ్చట. తాగే నీళ్లు వచ్చే నల్లా ఇప్పితే ఇగో నీళ్లతోని కలిపి రొయ్య పిల్లలు వచ్చినాయట. ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీ. ఎప్పట్లెక్కనే తెల్లవారంగానే మంచినీళ్లు పట్టుకుందామని నల్లలిప్పిండ్రట పబ్లిక్. ఇంకేమున్నది, నీళ్లతోని కలిపి రొయ్య పిల్లలు కూడా దునికినాయి. నీళ్లు కొంటే రొయ్యలు ఫ్రీ అన్నట్టే అయింది కథ. ఇప్పుడు గీ వీడియో ఇంటర్నెట్ లో గిర్ర తిరుగుతాంది. అగో కనిపిస్తాంది కదా, గీ చెరువులకేంచే నీళ్లు గా ట్యాంకులకు పోతున్నాయి. అక్కడి నుంచి ఇండ్లకు సప్లై చేస్తున్నారట. ఆ నీళ్లు సాగు చేస్తున్నారో లేదో, ఆ ట్యాంకు గడిగి ఎన్నొద్దులు అవుతున్నదోనని పబ్లిక్ ఆగం అవుతున్నారు. ఇప్పుడు చిన్న పిల్లలు కాబట్టి పైపుల పోంటి పారుకుంటా ఇండ్లకు వస్తున్నాయి. మరి ఆ నీళ్ల ట్యాంకుల పెద్ద రొయ్యలు చేపలు అసొంటి ఇంకెన్ని పెరుగుతున్నాయో అనుకుంటారు గీ ఆకివీడు పబ్లిక్. ఇట్లా రొయ్యలు చేపలు పెరుగుతున్న నీళ్లు తాగితే అడ్డమైన రోగాలు రావా? అందుకే ఇప్పటికైనా ఆఫీసర్లు పట్టించుకోవాలి, తాగనికే మంచి నీళ్లు సప్లై చేయాలి అని కోరుకుంటున్నారు. మరి ఏం చేస్తారో ఏమో చూడాలి.